హాయ్ గైస్, వెల్కమ్ టు ఫ్రీ సెట్ కోచింగ్ యూట్యూబ్ ఛానల్. గైస్, ఈ వీడియోలో మనం ఈసెట్ మ్యాథమెటిక్స్ నుంచి అయితే కన్నా డిఫరెన్షియేషన్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్ చాప్టర్ నుంచి అయితే చెప్పుకోబోతున్నాం గైస్. సో మనకు ఎవ్రీ ఇయర్ ఈ చాప్టర్ నుంచి అయితే కన్నా 10 మార్క్స్ అయితే రావడం జరుగుతాయి. సో కాబట్టి మనం ఎవ్రీ టాపిక్ అయితే కన్నా ఈ చాప్టర్ నుంచి అయితే చూద్దాము. ఈజీగా అయితే కన్నా 10 మార్క్స్ అయితే కన్నా మీరైతే తెచ్చుకోవచ్చు. సో ఆల్రెడీ మీరు ఎవరైనా ఈ చాప్టర్ నుంచి పెట్టిన వీడియోస్ అయితే చూడకపోతే అవి అయితే చూడండి. నేను అవి అయితే కన్నా హై ట్యాగ్స్లో పెడతాను, అలాగే ప్లేలిస్ట్ కూడా అయితే ఉన్నాయి. సో మీరు చూసిన తర్వాత అయితే వీటి అయితే కన్నా ఒకటి చూడండి గైస్, మీకు ఈజీగా అయితే కన్నా కాన్సెప్ట్ అయితే అర్థమవుతుంది. సో ఇప్పుడు మనం చెప్పుకోబోయే టాపిక్ వచ్చేసి డిఫరెన్షియేషన్ ఫ్రమ్ ద ఫస్ట్ ప్రిన్సిపల్స్. సో మనకు ఈ డిఫరెన్షియేషన్ ఫ్రమ్ ద ఫస్ట్ ప్రిన్సిపల్స్ నుంచి అయితే కన్నా ఎవ్రీ ఇయర్ అయితే కన్నా క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో కాబట్టి మనం ఈ వీడియో నుంచి అయితే కన్నా అసలు మిస్ అవ్వకుండా అయితే కన్నా ఈ కాన్సెప్ట్ అయితే చూద్దాం గైస్. సో గైస్, ఇప్పుడు కాన్సెప్ట్లో చూసుకుంటే వాట్ ఈస్ ద డిఫరెన్షియేషన్ ఫ్రమ్ ఫస్ట్ ప్రిన్సిపల్స్. సో మనకు ఈ డిఫరెన్షియేషన్ ఫ్రమ్ ఫస్ట్ ప్రిన్సిపల్స్ ఏందో చూద్దాం ఒకటి. ఇట్ మీన్స్ ఫైండింగ్ ద డెరివేటివ్ ఆఫ్ ఎ ఫంక్షన్ ఫ్రమ్ ఇట్స్ డెఫినేషన్. సో ఇదేంటంటే మనకు దాని డెఫినేషన్ నుంచి మనకు ఒక ఫంక్షన్కి డెరివేటివ్ కనుక్కునేది డిఫరెన్షియేషన్ ఫ్రమ్ ఇట్స్ ప్రిన్సిపల్ అనమాట. సో దాన్ని మనకి ఏమంటామంటే వితౌట్ యూజింగ్ షార్ట్ కట్ ఫార్ములాస్. సో మనకు మనం షార్ట్ కట్ ఫార్ములాస్ యూజ్ చేయకుండా డెరివేటివ్ కనుక్కునేది ఒక ఫంక్షన్కి డిఫరెన్షియేషన్ ఫ్రమ్ ద ఫస్ట్ ప్రిన్సిపల్స్ అంటాం. సో ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ద డెఫినేషన్ ఆఫ్ డెరివేటివ్. సో దీన్నే మనం డెఫినేషన్ ఆఫ్ డెరివేటివ్ అని కూడా అంటాం గైస్. సో ఇదైతే మీరు గుర్తుపెట్టుకోండి. సో ఈ కాన్సెప్ట్ ఏంటంటే మనకు షార్ట్ కట్ ఫార్ములాస్ యూజ్ చేయకుండా డైరెక్ట్గా మనకు డెఫినేషన్ నుంచి డెరివేటివ్ కనుక్కునేది డిఫరెన్షియేషన్ ఫ్రమ్ ద ఫస్ట్ ప్రిన్సిపల్స్ అవుతుంది. సో ఇప్పుడు ఫార్ములా చూసుకుంటే ఫార్ములా ఏంది? ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఎ ఫంక్షన్ దెన్ ఇట్స్ డెరివేటివ్ ఈజ్. సో ఇప్పుడు మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఒక ఫంక్షన్ అయినప్పుడు దాని డెరివేటివ్ ఏమవుతుంది అంటే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు లిమిట్ ఆఫ్ ఎక్స్ టెన్స్ టు జీరో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ హెచ్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డివైడెడ్ బై హెచ్ అయితే అవుతుంది. సో ఇదైతే కనుక మనకు ఈ ఫార్ములా అనమాట. సో దిస్ ఫార్ములా యూజ్ టు డిరైవ్ బేసిక్ డెరివేటివ్స్. సో మనకు ఇది ఎక్కడ వాడతామంటే బేసిక్స్ డెరివేటివ్స్ అన్నిటికీ అయితే కనుక కనుక్కోవడానికి ఈ ఫార్ములా అయితే వాడతాం. సో అది ఎక్కడెక్కడ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఎన్, సైన్ ఎక్స్, కాస్ ఎక్స్, లాగ్ ఎక్స్, e టు ద పవర్ ఆఫ్ ఎక్స్ అండ్ సో ఆన్. సో ఇలా మనము ఇంకా చాలా వాటికి అయితే కనుక ఈ ఫార్ములా బేస్ చేసుకొని మనం అయితే కనుక డిఫరెన్షియేషన్ అయితే కనుక్కుంటాం గైస్. సో ఇదైతే కనుక మనకు దీని నుంచి కాన్సెప్ట్ అనమాట. సో మీకు కాన్సెప్ట్ అర్థమైంది కదా. సో ఫస్ట్ డిఫరెన్షియేషన్ ఫ్రమ్ ద ఫస్ట్ ప్రిన్సిపల్స్ అంటే ఒక ఫంక్షన్కి మనము డెఫినేషన్ యూజ్ చేసి డెరివేటివ్ కనుక్కోవడమే మనకైతే కనుక ఈ డిఫరెన్షియేషన్ ఫ్రమ్ ద ఫస్ట్ ప్రిన్సిపల్స్ అయితే చెప్తుంది. సో దీనికి ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ అయితే చూద్దాము, అప్పుడు మీకు ఈజీగా అయితే అర్థమవుతుంది గైస్. సో ఎగ్జాంపుల్ చూసుకుంటే ఎగ్జాంపుల్ 1 ఏంది? డెరివేటివ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ యూజింగ్ ద ఫస్ట్ ప్రిన్సిపల్. సో ఇప్పుడు మనం ఎక్స్ స్క్వేర్కి డెరివేటివ్ కనుక్కుందాం ఈ ఫస్ట్ ప్రిన్సిపల్ యూజ్ చేసి. లెట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్. సో మనకు ఈ ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చేసి ఎక్స్ స్క్వేర్ అయింది. సో అప్పుడు మనకు ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అనేది ఏమవుతుంది అంటే ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు లిమిట్ హెచ్ టెన్స్ టు జీరో ఎక్స్ ప్లస్ హెచ్ హోల్ స్క్వేర్. సో ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ఉంది కాబట్టి ఎక్స్ ప్లస్ హెచ్ హోల్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ డివైడెడ్ బై హెచ్ అయితే అవుతుంది. సో ఇప్పుడు నేను దానికి కనుక్కున్నానంటే ఇది ఎట్లుంది? ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములాలో ఉంది. సో ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా ఏంది? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. సో ఇదైతే కనుక మనకు ఫార్ములా. సో దాంట్లో అయితే కనుక మనం సబ్స్టిట్యూట్ చేసి హెచ్ స్క్వేర్ ప్లస్ 2xh ప్లస్ హెచ్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ డివైడెడ్ బై హెచ్ అయితే కనుక ఇలా రావడం జరుగుతుంది. సో ఇప్పుడు దీనికి ఎక్స్ స్క్వేర్కి అయితే క్యాన్సిల్ అవుతాయి. సో అప్పుడు మనకి ఏమొస్తుంది? లిమిట్ హెచ్ టెన్స్ టు జీరో 2xh ప్లస్ హెచ్ స్క్వేర్ డివైడెడ్ బై హెచ్ అయితే రావడం జరుగుతుంది. సో ఈ హెచ్ అయితే కనుక ఇక్కడ క్యాన్సిలేషన్ చేసామంటే 2x ప్లస్ హెచ్ అయితే కనుక రావడం జరుగుతుంది. సో లిమిట్ హెచ్ టెన్స్ టు జీరో 2x ప్లస్ హెచ్కి అయితే కనుక హెచ్ ప్లస్లో మనం జీరో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఏమవుతుంది? 2x అయితే కనుక ఆన్సర్ అయితే కనుక రావడం జరుగుతుంది. సో మనకు ఇవి అయితే కనుక వాల్యూ అయితే కనుక కనుక్కునే ప్రాసెస్. సో ఇప్పుడు మనకు ఎక్స్ స్క్వేర్కి డెరివేటివ్ చేసినట్లయితే మనకి ఏమొచ్చింది? 2x అయితే కనుక ఆన్సర్ అయితే రావడం జరిగింది గైస్. సో ఇది మనకు ఫస్ట్ ప్రిన్సిపల్ యూజ్ చేసి ఇలా మొత్తం డెరైవ్ చేసి ఆన్సర్ వస్తుంది. సో ఇలా లేకుండా మీరు షార్ట్ కట్గా అయితే కనుక ఈ సెట్లో అయితే కనుక సాల్వ్ చేయాలంటే ఎలా అంటే ఇప్పుడు నేను చెప్పేది అయితే కొన్ని ఎగ్జాంపుల్ చూడండి. సో ఇప్పుడు మనకు క్వశ్చన్ చూసుకుంటే ఎగ్జాంపుల్కి 5x³ అని ఉంది అనుకోండి. సో ఇలా క్వశ్చన్ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే మీరు ఫస్ట్ ఏం చేస్తారు? ఇక్కడ పవర్లో ఉన్న వాల్యూని ఇట్లా ముందరకు వచ్చేసి ఎక్స్ ముందర ఉన్న వాల్యూతో అయితే కనుక మీరు మల్టిప్లై చేయండి. సో నెక్స్ట్ ఆ పవర్లో ఉన్న వాల్యూతో ఒక వాల్యూ నుంచి ఒకటైతే కనుక మైనస్ చేసేయండి గైస్. అప్పుడు మీకు ఈజీగా అయితే కనుక ఫస్ట్ డెరివేటివ్ అయితే వచ్చేస్తుంది. సో దీనికి చూసుకుంటే ఇక్కడ పవర్లో ఉన్న వాల్యూ ఎంత? 3. సో ఈ 3తో దాని ఎక్స్ ముందర ఉన్న వాల్యూతో నేను కాన్స్టెంట్గా అయితే కనుక మల్టిప్లై చేస్తే 5 3 15 అవుతుంది. ఎక్స్ టు ద పవర్ ఆఫ్ ఇక్కడ ఉన్న దాని నుంచి ఒకటైతే తగ్గించేయండి. సో ఇప్పుడు 3 ఉంది కాబట్టి 2 అవుతుంది. సో నాకు ఆన్సర్ ఏమవుతుంది? 15x² అయితే అవుతుంది. సో అలాగే నేను ఎక్స్ టు ద పవర్ ఆఫ్ 9. సో 9కి ఏమవుతుంది? సో దీన్ని 9 వచ్చేసి ముందర పెట్టినానంటే సో దీనికి ముందర 1 ఉంది. 1తో మల్టిప్లై చేస్తే 9x టు ద పవర్ ఆఫ్ 8 అయితే కనుక ఆన్సర్ అవుతుంది. సో ఇలా అయితే కనుక మనకు షార్ట్ కట్స్ యూజ్ చేసి అయితే కనుక కనుక్కోవచ్చు. అలాగే 2x అనేది అయితే ఏమవుతుంది?
సో 2x పవర్ 1 అవుతుంది. 2x అంటే 2x పవర్ 1. సో ఈ 1 వచ్చేసి దీంతో మల్టిప్లై చేసి ఏమవుతుంది 2 × 1 2 అవుతుంది. x టు ద పవర్ ఆఫ్ 1 - 1 చేసి 0 అవుతుంది. x పవర్ 0 ఎంత 1. సో అప్పుడు నాకు ఈ 2xకి వచ్చేసి ఆన్సర్ ఎంత 2 అయితే అవుతుంది. సో ఇలా మనకు డైరెక్ట్గా ఈ షార్ట్ కట్ మెథడ్ యూజ్ చేసి మీరు అయితే కనుక ఆన్సర్ అయితే కనుక్కోవచ్చు. సో మీరు ఇదంతా అయితే కనుక సాల్వ్ చేయని అవసరం ఉండదు. సో ఎప్పుడు మీకు ఇవన్నీ తెలుస్తారంటే మీరు ప్రాక్టీస్ చేస్తూ వచ్చినప్పుడు బాగా అయితే కనుక తెలుస్తాయి. సో ఇలా మీరు ఈజీగా అయితే కనుక డైరెక్ట్గా ఈ డెరివేటివ్ ఆఫ్ ఫస్ట్ ప్రిన్సిపల్ నుంచి మీరు సాల్వ్ చేయకనా కూడా ఈ నేను చెప్పిన షార్ట్ కట్ ఫార్ములాతో కూడా మీరు అయితే కనుక ఆన్సర్ అయితే కనుక్కోవచ్చు. ఈ సెట్లో మనకు టైం తక్కువ ఉంటుంది కాబట్టి షార్ట్ కట్స్ ప్రిఫర్ చేయండి. సో ఇప్పుడు మనం మోస్ట్ ఇంపార్టెంట్ డెరివేటివ్స్ చూసుకుందాము ఈ ఫస్ట్ ప్రిన్సిపల్ నుంచి. మనం మొత్తం ఈ సెట్ కంతా షార్ట్ కట్స్ గుర్తుపెట్టుకోవాలి కాబట్టి సో మీరు ఇవైతే షార్ట్ కట్స్ అయితే గుర్తుపెట్టుకోండి. సో ఫస్ట్ ఫంక్షన్ చూసుకుంటే x టు ద పవర్ ఆఫ్ n కింది డెరివేటివ్ ఆఫ్ f డాష్ ఆఫ్ x ఏమొస్తుంది n × x టు ద పవర్ ఆఫ్ n - 1. సో ఉన్నదాన్ని ముందర దాంతో మల్టిప్లై చేసి x టు ద పవర్ ఆఫ్ n లో ఎంత ఉందో దాని నుంచి ఒకటైతే కనుక తగ్గించి వేసుకుంటే మనకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఇది x టు ద పవర్ ఆఫ్ n ఉన్నప్పుడు. నెక్స్ట్ sin x చూసుకుంటే cos x కి మైనస్ sin x, tan x కి ఏమొస్తుంది secant స్క్వేర్ x, e టు ద పవర్ ఆఫ్ x కి e టు ద పవర్ ఆఫ్ x వస్తుంది, log x కి 1/x వస్తుంది. సో ఇలా మనకు ఈ స్టాండర్డ్ ఫార్ములాస్ అయితే కనుక మీరు గుర్తుపెట్టుకోండి. మాక్సిమం వీటి మీదనే అయితే కనుక మీకు క్వశ్చన్స్ అయితే అడిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి. కొన్నిసార్లు అయితే కనుక ఫార్ములా బేస్డ్ మీద డైరెక్ట్గా ఫార్ములాతో అడిగేస్తాడు. కొన్ని ఏవైనా వాటికి చిన్న చిన్న వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసి ఆన్సర్ అయితే కనుక కనుక్కున్నామని కూడా చెప్తాడు. సో కాబట్టి మీరు ఈ మోస్ట్ ఇంపార్టెంట్ డెరివేటివ్స్ అయితే మీరు గుర్తుపెట్టుకోండి గైస్. ఈ చాప్టర్ ఈ కాన్సెప్ట్ నుంచి మీకు చాలా అంటే చాలా హెల్ప్ అవుతాయి. సో ఇప్పుడు మనం షార్ట్ కట్ ట్రిక్స్ చూసుకుందాం ఇవి రిమెంబర్ చేసుకోవడం కోసము. ఫస్ట్ ఏంది x టు ద పవర్ ఆఫ్ n రూల్ ఉండిందంటే దానికి డెరివేటివ్ ఏమవుతుంది n × x టు ద పవర్ ఆఫ్ n - 1. నెక్స్ట్ అలాగే ట్రిగ్నామెట్రిక్ ఫంక్షన్ చూసుకుంటే sin కి cos కి మైనస్ sin, tan కి secant స్క్వేర్ x. నెక్స్ట్ d/dx ఆఫ్ log x కి 1/x, d/dx ఆఫ్ e టు ద పవర్ ఆఫ్ x కి e టు ద పవర్ ఆఫ్ x అయితే అవుతుంది. సో మనకు ఇలా అయితే కనుక మనము ఈ షార్ట్ కట్స్ అయితే కనుక మనం గుర్తుపెట్టుకుంటాం గైస్. సో ఇప్పుడు మనం ఈ ఫార్ములాస్ కాన్సెప్ట్ ఇవన్నీ గుర్తుపెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అయితే చూద్దాము ఎలా అయితే కనుక సాల్వ్ చేయొచ్చు. సో ఈ షార్ట్ కట్స్తో సో ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ f ఆఫ్ x = x² అన్నాడు. సో మీకు నేను ఫస్ట్ ప్రిన్సిపల్ అన్నాడు. సో x² ఎలా కనుక్కోమని చెప్పా, ఇచ్చిన x² ఉంది, ఇచ్చిన వాల్యూని ముందరంతా మల్టిప్లై చేసుకోవాలి. సో ఏం లేదు కాబట్టి 1. సో 2 × 1 2, x టు ద పవర్ ఆఫ్ 2 కి x టు ద పవర్ ఆఫ్ 1 అవుతుంది. సో అంటే ఏమొస్తుంది దీనికి 2x అయితే కన్నా రావడం జరుగుతుంది. సో నాకు ఆన్సర్ చూసుకుంటే 2x వచ్చింది. సో మనం ఇలా అయితే కన్నా సాల్వ్ చేసుకుంటాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఏమడిగాడు f ఆఫ్ x = sin x, ఫైండ్ f డాష్ ఆఫ్ x యూజింగ్ డెఫినేషన్ ఆఫ్ డెరివేటివ్. సో దీనికి f డాష్ ఆఫ్ x అయితే కనుక్కోమన్నాడు. సో sin x కింది డైరెక్ట్గా ఫార్ములా బేస్డ్ cos x అయితే కన్నా ఆన్సర్. సో మనకు ఇలా అయితే కన్నా ఆన్సర్ అయితే వస్తుంది. సో నెక్స్ట్ అలాగే ఇంకా కొన్ని క్వశ్చన్స్ అయితే చూద్దాం. సో ఇవన్నీ ప్రీవియస్ ఇయర్లో అడిగినవి ఈజీగానే అయితే ఉంటాయి. అన్ని మ్యాక్సిమం ఫార్ములా బేస్డ్ ఈ టాపిక్ నుంచి అయితే ఉంటాయి గైస్. సో f ఆఫ్ x = log x. సో f ఆఫ్ x = log x అయినప్పుడు దానికి ఫైండ్ f డాష్ ఆఫ్ x యూజింగ్ ఫస్ట్ ప్రిన్సిపల్ అన్నాడు. సో దీనికి ఫస్ట్ ప్రిన్సిపల్ యూజ్ చేసి కనుక్కుంటే log x కి ఏమవుతుంది 1/x అయితే కన్నా కరెక్ట్ ఆన్సర్. సో మనకు దీనికి ఆన్సర్ వచ్చేసి 1/x. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ ద డెరివేటివ్ ఆఫ్ f ఆఫ్ x = e టు ద పవర్ ఆఫ్ x అన్నాడు. సో ఏది మనకు దీనికి e టు ద పవర్ ఆఫ్ x కి డెరివేటివ్ అని అయితే అడిగాడు. సో ఆప్షన్స్ చూసుకుంటే ఏమిచ్చాడు a = 0, b = e టు ద పవర్ ఆఫ్ x, c = x × e టు ద పవర్ ఆఫ్ x, d = 1 ఇచ్చాడు. సో వీటిలో చూసుకుంటే మనకు e టు ద పవర్ ఆఫ్ x కి ఆన్సర్ ఏంది మనకు ఆల్రెడీ ఫార్ములా తెలుసు. సో ఆన్సర్ కూడా e టు ద పవర్ ఆఫ్ x. సో ఇది ఎవరైతే మీరు ఇలా ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటారో ఈజీగా అయితే కన్నా ఆన్సర్స్ అయితే కన్నా సాల్వ్ చేస్తారు గైస్. సో మీరు అందుకోసం కాన్సెప్ట్ బాగా గుర్తుపెట్టుకోండి. ఫార్ములాస్ మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకున్నట్లయితే ఆడికి ఫినిష్ అయిపోతుంది. సో మ్యాక్సిమం అయితే కన్నా మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ అన్ని వాటితోనే అయితే సాల్వ్ చేసేది గైస్. సో ఈ కాన్సెప్ట్ అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇంకా ఏమైనా కాన్సెప్ట్ కావాలంటే కూడా కామెంట్ అయితే పెట్టండి. నేనైతే కన్నా ఆ కామెంట్లు చూసి అయితే కన్నా మీకు కంటెంట్ ఎలాంటివి పెట్టాలి కూడా నేనైతే కన్నా పెడతాను గైస్. ఓకే గైస్, ఇంకా మీకు ఎవరికైనా మీ ఫ్రెండ్స్కి హెల్ప్ అవుతుంది అనుకుంటే కూడా ఈ వీడియోని అయితే వాళ్ళకి షేర్ చేయండి. వాళ్ళకి కూడా అయితే కన్నా తెలుసుకొని వాళ్ళు కూడా అయితే నేర్చుకుంటారు గైస్. ఓకే గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.